హాయ్ అండి, హలో. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లులో నేను చూపిస్తున్నాను మీల్ మేకర్ మసాలా కర్రీ. ఆలూ కుర్మా లాగా అండి ఇది మసాలా కుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా మీల్ మేకర్స్ అండి, 2 ఉల్లిపాయలు అండి, చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలండి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 పచ్చిమిరపకాయ, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం అండి. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ మీల్ మేకర్స్ని దీంట్లో నానబెట్టేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుందాం నానబెట్టుకొని. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాం అండి. ఈ చిన్న గరిటెతో 2 గరిటెలు నూనె వేసుకుందాం అండి. నూనె కొద్దిగా వేగంగానే నూనె బాగా కాగాలండి. నూనె కాగిందండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకొని కలిపేసుకున్నాం. వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఇది కొద్దిగా వేగాలండి. ఇది వేగేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు, ఈ జీడిపప్పు, దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసుకున్నాం. ఇది ఒక్కసారి తిప్పేసుకొని దీంట్లో ఈ టమాటాలు, పచ్చిమిరపకాయ వేసేసుకున్నాం. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి. దీంట్లోనే ఒక 1/2 టీ సాల్ట్ వేసుకున్నాం. ఈ సాల్ట్ వేసుకుంటే ముక్క తొందరగా మెత్తబడిపోతుందండి. టమాటాలు మెత్తబడితే చాలు సరిపోతుంది. తర్వాత సరిపోకపోతే టేస్ట్ చూసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా మెత్తగా మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా గరం మసాలా పౌడరు, అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందాక వేసుకున్న గ్రేవీ ఉంది కదండి, చూడండి, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు వేసింది. ఇది మొత్తం దీంట్లో వేసేసుకోండి. దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఈ వాటర్ కూడా పోసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేసుకోండి చక్కగా. దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి. ఈ మసాలా అంతా ఉడికేదాకా కొద్దిసేపు మూత పెట్టేద్దాం దీని మీద. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి.
ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. అబ్బా ఎంత మంచి వాసన వస్తున్నదండి మసాలా చూడండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేసి చూడండి మసాలా అంతా మగ్గిపోయి ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లోకి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి మీల్ మేకర్స్, ఇవి కూడా చక్కగా నానున్నాయి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా గట్టిగా పిండేసేసుకొని దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలిపేసేసుకొని ఈ మసాలా అంతా దీనికి చక్కగా పట్టాలండి. మీల్ మేకర్కి పట్టేసేయాలి. ఈ గ్రేవీ అంతా ఈ మీల్ మేకర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ పడతాయండి, చిక్కబడిపోతుంది. ఇది కొద్దిగా వాటర్ పోసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఆహా చూడండి అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చి అబ్బా ఎంత మంచి వాసన వస్తున్నదండి. ఎప్పుడెప్పుడు బౌల్లోకి సర్వ్ చేద్దామా, రోటీతో తినేద్దామా అని ఉన్నది. దీంట్లోకి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాం. దీంట్లో పుదీనా కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, కొత్తిమీర ఉన్నది, కొత్తిమీర వేసాను. మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఒక బౌల్లోకి తీసుకున్నాం. అయిపోయిందండి. చూడండి మీల్ మేకర్తో కుర్మా కూర ఎంత బాగుందోనండి. అబ్బా చాలా చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.